హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు నేను చేసిన దానికి నేను సిగ్గుపడుతున్నాను అంటాం కదా. I am feeling ashamed about what I have done. I am feeling ashamed about what I have done. ఎవరైనా వాళ్ళ ప్రవర్తనతో మనకి ఇబ్బంది కలిగిస్తే అతని ప్రవర్తనతో మేము ఇబ్బంది పడ్డాము అని చెబుతాం కదా. We were troubled by his behavior. We were troubled by his behavior. నిజాన్ని దాస్తే అది ఎప్పటికైనా బయటపడుతుంది కదా. నిజాన్ని ఎక్కువ కాలం దాచడం అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హైడ్ ద ట్రూత్ ఫర్ వెరీ లాంగ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హైడ్ ద ట్రూత్ ఫర్ వెరీ లాంగ్. ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తే ఆమె దేని గురించో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది అంటాం కదా. She seemed troubled about something. She seemed troubled about something. కొందరు నిద్రలో పెద్దగా గురకబెడతారు కదా. అతను నిద్రలో బిగ్గరగా గురకబెడతాడు. He snores loudly in his sleep. He snores loudly in his sleep. ఎవరినైనా కారణం లేకుండా తిడుతూ ఉంటే ఎవరిని అనవసరంగా తిట్టకండి అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ స్కోల్డ్ ఎనీవన్ అన్నెసెసరీలీ. ప్లీజ్ డోంట్ స్కోల్డ్ ఎనీవన్ అన్నెసెసరీలీ. ఎవరైనా ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటే ఏ పని లేకుండా దేశదిమ్మరిలా ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాం కదా. వై డూ యూ వాండర్ లైక్ ఏ వెగాబాండ్ వితౌట్ ఎనీ వర్క్. Why do you wander like a vagabond without any work? ఎవరినైనా దురదృష్టం వెంటాడుతూ ఉంటే అతను ఒక దురదృష్టవంతుడు అని చెబుతాం కదా. He is an unlucky fellow. He is an unlucky fellow. అలాగే నేను నోట్స్ రాస్తున్నప్పుడు నా పెన్నులో సిరా అయిపోయింది అని ఇలా చెప్పాలి. The ink in my pen ran out while I was writing the notes. The ink in my pen ran out while I was writing the notes. ఎవరికైనా రేచీకటి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమెకు రేచీకటి ఉంది. She has night blindness. She has night blindness. ఎక్కువ రోజులు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇంటి మీద బెంగ పెట్టుకుంటాం కదా. అతను ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడు. హీ ఈజ్ ఫీలింగ్ హోమ్ సిక్. హీ ఈజ్ ఫీలింగ్ హోమ్ సిక్. అలాగే అతను నన్ను గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు అని ఇలా చెప్పాలి. హీ ట్రైడ్ టు స్ట్రాంగిల్ మీ. హీ ట్రైడ్ టు స్ట్రాంగిల్ మీ. అతను నాస్తికుడు. హీ ఈజ్ యాన్ ఏథియస్ట్. హీ ఈజ్ యాన్ ఏథియస్ట్. బైక్ ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుంది కదా. మనం బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి. వీ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ ఏ బైక్. వీ మస్ట్ వేర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ ఏ బైక్. ఎవరైనా పట్టుబట్టి మనల్ని ఎక్కడికైనా రప్పిస్తే అతను పట్టుబట్టి నన్ను రప్పించాడు అని చెబుతాం కదా. హీ ఇన్సిస్టెడ్ అండ్ మేడ్ మీ కమ్. హీ ఇన్సిస్టెడ్ అండ్ మేడ్ మీ కమ్. మనం దేనిలోనైనా ఓడిపోయినప్పుడు మన స్నేహితులు మనల్ని ఓదారుస్తారు కదా. నేను ఓడిపోయినప్పుడు అతను నన్ను చాలా ఓదార్చాడు. He consoled me a lot when I was defeated. He consoled me a lot when I was defeated.
కొందరికి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు కదా. ఆమెకు అత్తగారి ఇంటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. షీ డజంట్ లైక్ టు గో టు హర్ ఇన్లాస్ హౌస్. షీ డజంట్ లైక్ టు గో టు హర్ ఇన్లాస్ హౌస్. అలాగే పెద్దలతో మర్యాదగా ప్రవర్తించండి అని ఇలా చెప్పాలి. బీ పొలైట్ టు ఎల్డర్స్. బీ పొలైట్ టు ఎల్డర్స్. వీధిలో వెళుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే వీధి కుక్కలు కరుస్తాయి కదా. వీధి కుక్కల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. వీ మస్ట్ బీ అలర్ట్ టు స్టే డాగ్స్. వీ మస్ట్ బీ అలర్ట్ టు స్టే డాగ్స్. మామిడికాయలు కింద పడితే ఏరమని చెబుతాం కదా. మామిడికాయలు అన్నీ ఏరు. ప్లీజ్ పికప్ ఆల్ ద మ్యాంగోస్. ప్లీజ్ పికప్ ఆల్ ద మ్యాంగోస్. ఎవరైనా ఎప్పుడు వస్తారని అడిగితే నేను నెలాఖరులో వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఐ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. కొందరు ఏ పని చేస్తున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు కదా. నేను భోజనం చేస్తున్నప్పుడు నా ఫోన్లో చూడకుండా ఉండలేకపోతున్నాను. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ ఆన్ మై ఫోన్ వైల్ ఈటింగ్. ఐ కాంట్ హెల్ప్ వాచింగ్ ఆన్ మై ఫోన్ వైల్ ఈటింగ్. మనకు ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు టీ తాగాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ. ఎవరైనా వాళ్ళు రాకుండా వాళ్ళ తరపున ఎవరినైనా పంపిస్తే ఆమె తరపున ఎవరు వచ్చారు అని అడుగుతాం కదా. హూ కేమ్ ఆన్ హర్ బిహాఫ్. హూ కేమ్ ఆన్ హర్ బిహాఫ్. అలాగే నేను మీకోసం ఒక ఫోన్ కొన్నాను అని ఇలా చెప్పాలి. I bought a phone for you. I bought a phone for you. ఎవరైనా అన్యాయం చేసినట్లుగా గమనిస్తే అది అన్యాయం తప్ప మరొకటి కాదు అంటాం కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంజస్టిస్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంజస్టిస్. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉండాలి అని ఇలా చెప్పాలి. ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ మస్ట్ బీ అండర్ కంట్రోల్. ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ మస్ట్ బీ అండర్ కంట్రోల్. ఎవరైనా మారువేషంలో తిరుగుతూ ఉంటే అతను మారువేషంలో తిరుగుతున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ రోమింగ్ ఇన్ ఏ డిస్గైజ్. హీ ఈజ్ రోమింగ్ ఇన్ ఏ డిస్గైజ్. ఎవరైనా మనల్ని వెళ్ళమని చెప్పి వాళ్ళు రాకపోతే మీరు మమ్మల్ని వెళ్ళమని చెప్పారు కానీ మీరు రాలేదు అని అంటాం కదా. యూ టోల్డ్ us టు గో బట్ యూ డిడెంట్ కమ్. యూ టోల్డ్ us టు గో బట్ యూ డిడెంట్ కమ్. ఎవరైనా బంతిని పట్టుకోకపోవడం వలన మ్యాచ్ ఓడిపోతే నువ్వు ఆ బంతిని పట్టుకుని ఉంటే మనం మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం అంటాం కదా. ఇఫ్ యూ హ్యాడ్ కాట్ దట్ బాల్ వీ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇఫ్ యూ హ్యాడ్ కాట్ దట్ బాల్ వీ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.